This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది మరియు స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చి డాకర్ అండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవాప్స్ టూల్. సో ఎస్పెషల్గా మైక్రో సర్వీసెస్లో ఎక్కడికి పోయినా కూడా డెవాప్స్ అంటే కంపల్సరీగా ఎక్కడో ఒక దగ్గర మీకు డాకర్ టచ్ అవుతుంది. సో డాకర్లో మీకు మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి దీని లోపల. ఫస్ట్ బేసిక్గా డాకర్ అంటే ఏంటి, సో ఆ తర్వాత ఏంది అర్థమంటే డాకర్ స్వామ్. ఇదంటే చాలా పెద్ద సెషన్ అండి. డాకర్ స్వామ్ గురించి మాట్లాడతాము. అదే దానికంటే ముందు ఏం మాట్లాడతామంటే మనం డాకర్ నెట్వర్క్స్ గురించి మాట్లాడాలి. ఆ తర్వాత డాకర్ ఇమేజెస్ గురించి, ఆ తర్వాత డాకర్ డాకర్ ఫైల్ గురించి, ఆ తర్వాత డాకర్ కంపోజ్ గురించి, ఆ తర్వాత డాకర్ స్వామ్ గురించి. ఓకే, ఫైనల్గా మనకి ఏంటంటే క్యూబర్నెటిస్ ఇంట్రడక్షన్ గురించి. ఓకే, సో నేను యాక్చువల్గా 7 to 8 క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి దీని మీద మొత్తము, ఎందుకంటే డీటెయిల్గా పెద్ద టాపిక్ కాబట్టి యాక్చువల్గా. ఓకే, సో ఫస్ట్ వచ్చి ఈ రోజు సెషన్లో ఏం చేస్తామంటే డాకర్ అంటే ఏంటి ఓవర్ వ్యూ బేసిక్గా, ఆ తర్వాత ఏంటంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత ఎలా మీరు రన్ చేయాలి దాని గురించి మాట్లాడతాము. పనిలో పనిగా మీకు నెట్వర్క్స్ ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలి కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ బేసిక్ గా డాకర్ అంటే ఏంటండి, దానికి ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. డాకర్ కి విఎం కి వ్యత్యాసం ఏంటి అని చెప్పి. సో యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ అనేది ఒక కంపెనీ అండి. ఓకే, డాకర్ ఈజ్ ఎ కంపెనీ, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇట్ స్పెషలైజెస్ ఇన్ కంటైనర్ సిస్టమ్స్. సో ఈ కంటైనర్స్ అనేది ఏంది మీకు ఇదేం కొత్తదేం కాదండి, చాలా చాలా దగ్గర నుంచి, చాలా ఓల్డ్ దగ్గర నుంచి ఉందన్నమాట. అయితే డాకర్ కంపెనీ ఏం చేసిందంటే మోర్ సోఫిస్టికేటెడ్, అంటే ఇంకా ఈజీగా చేస్తుంది అనమాట డాకర్ను వాడుకోవడం. ఇప్పుడు రెండిటికి వ్యత్యాసం ఏంటి యాక్చువల్ గా అంటే, మనకి మీకు ఒక వర్చువల్ మెషిన్ తీసుకున్నాం అనుకోండి. వర్చువల్ మెషిన్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మన మన EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందండి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఐ నీడ్ 3 machines ఫర్ ఏ టైర్ 3 అప్లికేషన్ అనుకుందాం. అంటే ఒక వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ కావాలనుకుందాం. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఫస్ట్ టెస్టింగ్ రన్ కావాలన్నమాట. కాబట్టి నేను ఏం చేయొచ్చు, మినిమం 3 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. 1 2 3 3 EC2 ఇన్స్టెన్సెస్ అనమాట. ఓకే, సో ఇవేంటి మనకి EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో నేనేమంటాను, EC2 ఇన్స్టెన్స్ లోపల మీరు ఏం చేస్తారు, ఆబ్వియస్గా వెబ్ సర్వరు, DB సర్వరు యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటాం, యూస్ చేసుకుంటాం. ఓకే, సో నేనేమంటాను, ఇది వెబ్ సర్వర్. సో నెక్స్ట్ వచ్చి యాప్ సర్వర్, ఆ తర్వాత వచ్చి DB సర్వర్. సో మీరు చూసినట్లయితే మనకు కావాల్సిన ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో అంతా మేనేజ్ చేసుకుంటాం, ఇబ్బంది లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్వైర్న్మెంట్ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అనుకోండి. అంటే నేనేమంటానంటే ఇక్కడ మనకి స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్, టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ అని 3 ఉన్నాయి అనుకోండి. ఓకే, సో నేనేం చేస్తాను, మీకు ఇక్కడ నేను ఈ విధంగా ఇది వచ్చి నేను టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అంటాను, ఆ తర్వాత ఇది వచ్చి డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటాను, ఫైనల్గా ఇది వచ్చి మనకి ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ అందాం. ఓకే, సో టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్, డెవ్ ఎన్వైర్న్మెంట్, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్. అయితే మీరు ఇప్పుడు చూసారనుకోండి, మీరు టెస్టింగ్లో బాగా చేస్తారనమాట. టెస్టింగ్లో బాగా చేస్తారు, బాగా అంత బాగా ఎలా ఎలా పనిచేయాలో మీ అప్లికేషన్ అలా పనిచేసింది. ఆ తర్వాత ఏంటంటే దాన్ని సేమ్ అంటే అదే సిస్టమ్స్ని మీరు డెవలప్మెంట్కి మూవ్ చేయడం కుదరదండి. ఇప్పుడు ఈ 3 ఇన్స్టెన్సెస్ని డెవలప్మెంట్ మూవ్ చేయడం కుదరదు. ఏం చేయాలా, ఎందుకు అదొక డిఫరెంట్ అకౌంట్ ఉంటుంది, ఇది డిఫరెంట్ అకౌంట్ ఉంటుంది AWSలో, ఆర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదైనా ఆన్ ప్రెమిసెస్ అయినా ఏదైనా కూడా. సో కాబట్టి డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో కూడా మీరు సపరేట్గా ఈ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అంటే ఇమేజెస్ కన్వర్ట్ చేయొచ్చు కానీ తలగా అంటే అంత ఇదిగా ఉండదు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీకు రిసోర్సెస్ కావాలి యాక్చువల్గా. సో ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ మీ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో కూడా మీకు ఏమి ఉండాలా, ఈ విధంగా సపరేట్ ఇన్స్టెన్సెస్ ఉండాలి. అంతేగాని మీరు డైరెక్ట్గా దాన్నే మూవ్ చేయడం కుదరదు సింపుల్గా ఈజీ, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్లో ఉంటాయి. ఏం చేయొచ్చు, మీరు కావాల్సి వస్తే దీన్ని ఏఎంఐస్గా మార్చి ఇమేజ్గా చేయొచ్చు, కానీ అది కూడా ఏంటంటే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనమాట.
సో ఈజీగా చేయలేరు. అంటే అర్థం ఏందంటే మీరు ప్రతిరోజు టెస్టింగ్ ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి. ప్రతిరోజు ఏఎంఐస్ క్రియేట్ చేయడము, పుష్ చేయడం చాలా కష్టం అయిపోతుందన్నమాట. రెండోది ఏందంటే ఇవి మీకు రన్ అవ్వాలంటే మీకు ఆబ్వియస్‌గా మీకు సీపీయూ, మెమరీ ఇవన్నీ కావాలన్నమాట. కాస్ట్‌లీ అయిపోతుంది బేసిక్‌గా. ఇలాంటి ఎన్వైర్న్మెంట్స్ రన్ చేయాలంటే కాస్ట్‌లీ అయిపోతుంది. ప్లస్ ఏందంటే డెవలపర్ ఉన్నాడు. మీరే ఒక డెవలపర్ అనుకోండి. మీరు లోకల్‌గా టెస్టింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఈ టెస్టింగ్ వచ్చే ముందే లోకల్‌గా టెస్టింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా! ఎందుకంటే 3 సర్వర్‌లు పెట్టి చాలా ఇదైపోతుందన్నమాట. సో డాకర్ ఏం చేస్తుందంటే యాక్చువల్‌గా డాకర్ అనేది సేమ్ మీకు వర్చువల్ మెషిన్స్ లాగా రన్ చేస్తుంది. కాకపోతే ఇంత హంగామా అవసరం లేదనమాట యాక్చువల్‌గా. సో మీకు డాకర్ వర్సెస్ ఇక్కడికొచ్చి డాకర్ వర్సెస్ విఎమ్స్ అని టైప్ చేశాను అనుకోండి. సారీ, కంటైనర్స్ వర్సెస్ విఎమ్స్. మీరు ఇమేజెస్కి వెళ్ళారనుకోండి, టూల్స్, సైజు, లార్జ్. ఓకే, మీరు ఇక్కడ చూసారనుకోండి వర్చువల్ మెషిన్స్ గమనించారంటే లెఫ్ట్ సైడ్ లో వర్చువల్ మెషిన్స్ అండి. అక్కడ వర్చువల్ మెషిన్స్ లో మీరు గమనించినట్లయితే ఫస్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైనా ఉండొచ్చు. మీ ఆన్ ప్రిమిస్ లో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండొచ్చు, లేదా క్లౌడ్ ఇది క్లౌడ్ కూడా అయి ఉండొచ్చు అనమాట. క్లౌడ్ పైన హైపర్వైజర్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా మీకు తెలియదండి. మామూలుగా అయితే ఇదేంటంటే మనకి నేను ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఫిజికల్ సర్వర్ పైన అంటే మీకు AWS లో మీరు EC2 ఇన్స్టెన్స్ చూస్తున్నారు కదా, కానీ EC2 ఇన్స్టెన్స్ వెనక ఏముంటుంది, మీకు ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది. దాని లోపల ఒక హైపర్వైజర్ ఉంటుంది. దాని లోపల మల్టిపుల్ విఎమ్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో అదే వాళ్ళు చెప్తుంది. ఒక హైపర్వైజర్ ఉంటుంది. దానిపైన నేను ఏం చేస్తాను, ఈ విధంగా గెస్ట్ ఓఎస్ అంటే ఇది మీ EC2 ఇన్స్టెన్స్ అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ ఏదంటే ఈ 3 EC2 ఇన్స్టెన్స్ యాక్చువల్గా. ఓకే, ప్రతి ఒక్కరికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే నా ఉద్దేశం ఏంది, ఇది లైనెక్స్ అయి ఉండొచ్చు, ఇది విండోస్ అయి ఉండొచ్చు, ఇది దాని ఏమంటారు అమెజాన్ లైనెక్స్ అయి ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. దానిపైన సపరేట్ గా లైబ్రరీస్, బిన్స్ అంటే మీకు జావా ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాము. దానిపైన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. కాబట్టి సో హైపర్వైజర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఇప్పుడు ఇలా మెషిన్ ఉందనుకోండి, ఫిజికల్ మెషిన్ లో మీరు వర్చువల్ ఇన్స్టెన్సెస్ పెడుతున్నారు కదా, ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు కదా. బ్యాక్ ఎండ్ లో ఇలాంటి ఫిజికల్ సర్వర్ లో హైపర్వైజర్ అనేది అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అలాగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి VMware vSphere అంటారు. vSphere ESXi సర్వర్ అంటారు. మీరు గూగుల్ చేయని అర్థమవుతుంది. ESXi సర్వర్ అంటారు. యాక్చువల్గా VMware లో ఉంటుంది అనమాట. ఆ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఈజీగా చెప్పాలంటే, వర్చువలైజేషన్ చెప్పాలంటే ఫిజికల్ సర్వర్ వచ్చి నాన్నలాగా నేను ఇదే చెప్తాను అందరికి. సో ఏం చేస్తారంటే రిసోర్సెస్ ఇస్తారు బేసిక్ గా, అంటే CPU, మెమరీ ఇవన్నీ. హైపర్వైజర్ వచ్చి అమ్మలాగా అనమాట. లోపల ఉన్న విఎమ్స్ వచ్చి పిల్లల్లాగా యాక్చువల్గా. సో మదర్కి తెలుసు అనమాట ఎవరి రిక్వైర్మెంట్స్ ఏంది. ఎందుకంటే ఆబ్వియస్ గా తండ్రి జాబ్కి వెళ్తాడు కాబట్టి ఇంటర్నల్ గా మొత్తం అమ్మ చూసుకుంటుంది కాబట్టి ఎవరికి ఏం కావాలా, అంటే ఎవరికి ఎంత మెమరీ కావాలా, CPU కావాలా, హైపర్వైజర్ చేస్తుంది. హైపర్వైజర్ ఇస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నార్మల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి దీనికి తేడా ఆర్ నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ కి హైపర్వైజర్ ఆపరేటింగ్ సిస్టమ్ తేడా ఏంటంటే, హైపర్వైజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీకు విఎమ్స్ క్రియేట్ చేసి రిసోర్స్ ని షేర్ చేసేంత అలాంటి ఆప్షన్స్ మీకు ఇస్తుంది అనమాట. ఫేమస్ వచ్చి VMware vSphere ESXi సర్వర్, ఇంకోటి వచ్చి మీకు మనకి మైక్రోసాఫ్ట్ హైపర్-V ఇవన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఇప్పుడు 3 అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే సపరేట్ గా మీరు 3 సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలండి. ఇక్కడ 3 సర్వర్స్ ఇన్స్టాల్ చేసి దాని లోపల మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని దాని మీద చేయాల్సి వస్తుంది అనమాట. దీంతో ప్రాబ్లం అండి, మీరు ముందు గూగుల్ చేయండి. ఎందుకంటే VMware సపరేట్. బేసిక్గా ముందు గూగుల్ చేయండి. అయిపోయినాక నా ఫోన్ నెంబర్ షేర్ చేస్తే నాకు ఫోన్ చేయండి. యా, సో మీరు ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఓకే, సో జావా అప్లికేషన్, దానికి సపరేట్ ఒక OS పెట్టాలి, దాంట్లో జావా పెట్టాలి, దాని లోపల ఈ విధంగా ఇవ్వాలన్నమాట. దానివల్ల మీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అలాగే ఒక .NET అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మీకు ఒక విండోస్ పెడతాను, దాని మీద .NET 4.5 ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. అదే ఒక వెబ్ సర్వర్ కావాలనుకోండి, ఇక్కడ గెస్ట్ OS ఉంది, దీంట్లో ఏంది మేబీ విండోస్ ఆర్ లైనెక్స్ వాడుకోవచ్చు, దాని Nginx దాని మీద Nginx సరిపోతుంది, అప్లికేషన్ అవసరం Nginx ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా సపరేట్ విఎమ్స్ పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మెమరీ ఎక్కువ కావాలా, CPU ఎక్కువ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా వేరేస్ కంటైనర్స్కి వచ్చేసరికి మీకు సపరేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ గెస్ట్ OS అనేది ఉండదు అనమాట. మీరు చూసారనుకోండి,
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, నేనేం చేయొచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఎలా చేయొచ్చు అంటే సింపుల్ గా ఒక EC2 ఇన్స్టెన్స్ పెట్టొచ్చు అండి. ఇది ఫిజికల్ హార్డ్వేర్ కాదు, అదైతే ఇంకా ఈజీగా చెప్తాను. సో మీకు ఇది మీ ఫిజికల్ హార్డ్వేర్ అమెజాన్ లో AWS లో ఫిజికల్ సర్వర్. ఓకే, సో దాని లోపల ఏముంటుందంటే, అంటే మీకు ఇది కనిపిదండి, ఈ ఫిజికల్ సర్వర్ AWS లో మీకు కనిపించదు. AWSకి వెళ్ళారు అనుకోండి, ఫిజికల్ సర్వర్ ఏదంటే ఇక్కడ కనిపించదు యాక్చువల్గా. ఓకేనా, మీకు కనిపించేది ఏం కనిపిస్తుంది, ఓన్లీ ఇన్స్టెన్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో దీని లోపల హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ అంటే ఏంటి, ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. కాదు, దీంట్లో స్పెషాలిటీ ఏంటి, దీంట్లో మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇస్తుంది. సో దీన్ని ఏమంటారు, హైపర్వైజర్. AWS ఏం వాడుతుంది యాక్చువల్గా, సిట్రిక్స్ వాళ్ళ Xen సర్వర్ ఉంటుంది అనమాట, దాన్ని మోడిఫై చేసి వాడుతుంది Xen హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ లోపల మనం ఏం చేస్తున్నాం, మీకు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ టెస్ట్ సర్వర్ 1 ఉంది కదా, ఇది క్రియేట్ అయిందంటే ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో ఇది ఒక వర్చువల్ మెషిన్ గా క్రియేట్ అవుతుంది. సో దీని లోపల అంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ పెట్టుకోవచ్చు, ఇది ఒక వర్చువల్ మెషిన్ అనమాట. దీన్ని మామూలుగా అయితే వర్చువల్ మెషిన్ అంటాము, వర్చువల్ మెషిన్. ఆర్ AWS లో అయితే EC2 ఇన్స్టెన్స్ అనండి. ఓకేనా, దీని లోపల మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఇప్పుడు కంటైనర్స్ అవ్వాలన్నమాట. సో ఈ పిక్చర్ చూసారా మీరు, ఇక్కడ చూస్తున్న పిక్చర్ ఇది, దీని లోపల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఇదనమాట. ఏది మన EC2 మెషిన్ యాక్చువల్గా, లైనక్స్ కానీ ఉబుంటూ కానీ. ఓకే, విండోస్ కంటే వీళ్ళు లైనక్స్ ఎక్కువ వాడతారండి. దాని లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంటైనర్ ఇంజిన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో దీని లోపల మళ్ళీ నేను ఈ కంటైనర్ ఇంజిన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. దాని లోపల సో ఈ కంటైనర్ ఇంజిన్ అంటే ఏంటి, మీకు మల్టిపుల్ ఉన్నాయండి. దాంట్లో డాకర్ ఫేమస్ అనమాట, డాకర్ ఉంది, రాచర్ ఉంది, ఇంకోటి కూడా ఉంది, కోర్ OS ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ ఫేమస్ అనమాట. అంటే ఈ కంటైనర్ క్రియేట్ చేసే ఈ హైపర్వైజర్ లాగా ఇది కంటైనర్స్ కోసం అనమాట. దాని లోపల ఏముంటాయంటే మీకు కంటైనర్స్ ఉంటాయి, ఇవి కంటైనర్స్ అన్నమాట. ఓకే, ఎందుకు నేను డెవాప్స్కి వెళ్ళే ముందు AWS తెలిసి ఉండాలా అనేది మొత్తుకునేది ఎందుకంటే ఇందుకేనమాట యాక్చువల్గా. ఇప్పుడు మీకు AWS తెలియదు అనుకోండి, ఇదంతా అర్థం కాదు యాక్చువల్, బ్యాక్ అండ్ ఏం జరుగుతుంది అర్థం కాదు. సింపుల్గా నేను కంటైనర్ క్రియేట్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ తెలిసినప్పుడు మీకు ఇంటర్వ్యూలో కూడా ఆన్సర్ చేసే విధానం కాన్ఫిడెన్స్ ఉంటుందండి, ఏదంటే చెప్పడానికి అవసరం లేదనమాట. రైట్, సో ఇదండి ఓవరాల్ ఆర్కిటెక్చర్. మీకు ఫిజికల్ సర్వర్ ఉంటుంది, ఫిజికల్ సర్వర్ లోపల హైపర్ అంటే AWS ఓరియంటెడ్ గా చెప్తున్నాను. ఓకే, సో ఫిజికల్ సర్వర్, దాంట్లో హైపర్వైజర్, ఈ రెండు మీకు కనిపించవు. లెట్ ఇట్ బి వెరీ, ఈ రెండు మీకు కనిపించవు. మీకు కనిపించేది ఏంటి యాక్చువల్గా, EC2 ఇన్స్టెన్స్ కనిపిస్తుంది, దాని లోపల మనం డాకర్ కంటైనర్ ఇన్స్టాల్ చేస్తాము, దాని లోపల మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాము. అయితే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటి అంటే మీకు యాక్చువల్గా ఇక్కడ కంటైనర్ ఇంజిన్ అని ఉంది కదా, మీరు ఎక్కడ కూడా ఇక్కడ గెస్ట్ OS ఉంది కానీ చూడండి, కంటైనర్స్ కి ఎక్కడ కూడా గెస్ట్ OS అని లేదు యాక్చువల్గా. సో కంటైనర్ యొక్క మేజర్ బలం ఏంటంటే, ఇక్కడ కంటైనర్ OS ఏం చేస్తుందంటే అండర్లయింగ్ OS తీసుకొని యూస్ చేసుకుంటుంది, ఒక కాపీ లాగా, రీడ్ ఓన్లీ కాపీగా వాడుకుంటుంది. అందుకే మీరు లైనక్స్ లో పనిచేస్తున్నప్పుడు, లైనక్స్ లో యూస్ చేస్తున్నప్పుడు .NET కంటైనర్స్ కష్టం అనమాట, పనిచేయవన్నమాట యాక్చువల్గా. మామూలుగా అయితే విండోస్ అప్లికేషన్ కంటైనర్స్ వాడరండి, మోస్ట్ ప్రాబబ్లీ జావా, పైథాన్, రూబీ వీటి కోసం వాడతారు. అందుకని ఏమవుతుందంటే మీరు ప్రతి కంటైనర్, ఇదో కంటైనర్ అండి, మీరు చూసారంటే లైబ్రరీస్ అంటే జావా అప్లికేషన్ ఉంది, కానీ OS లేదు. OS ఎక్కడి నుంచి వస్తుంది, కింద ఉన్న దాన్ని ఒక కాపీగా, రీడ్ ఓన్లీ కాపీగా వాడుకుంటుంది అనమాట. అందువల్ల ఏమవుతుంది, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కి మీకు ప్లేస్ అవసరం లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ క్రియేట్ చేయాలి VM లో, అందువల్ల ఏంటంటే టైం అవుతుంది అనమాట. అదే కంటైనర్ అనుకోండి, మీకు సెకండ్స్ లో ఆన్ అయిపోతుంది. ఎందుకు, ఆల్రెడీ కింద రీడ్ ఓన్లీ కాపీ కాబట్టి తీసుకొని యూస్ చేసుకుంటుంది. మరి ఆ ఫీచర్స్ ఎవరిస్తున్నారు, ఇలాగా కింద ఉన్న రీడ్ ఓన్లీ కాపీని వాడుకోవచ్చు అని చెప్పి ఏ కంటైనర్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎప్పుడన్నా కూడా మీరు కంటైనర్ స్టార్ట్ చేసేటప్పుడు కింద ఉన్న దాన్ని తీసుకొని ఈ విధంగా వాడుకుంటుంది. సో యాక్చువల్గా కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ అని అంటే 2 థింగ్స్ ఉన్నాయండి లైనక్స్ లో. ఒకటి వచ్చి దీన్ని ఏమంటారంటే
సింపుల్ గా కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్ నేమ్ స్పేసెస్ అండ్ కంట్రోల్ గ్రూప్స్ అదనమాట. మీకు ఇంకా ఒక కంటైనర్ అంటే ఏంటి ఇంకా తెలుసుకోవాలి అనేది అనుకుంటే నేనేం చేస్తానంటే వాట్ ఈజ్ ఎ కంటైనర్, ఇక్కడ ఒక మంచి ఒకటి ఉండాలండి, పేరు మర్చిపోయాను. లేకపోతే నేమ్ స్పేసెస్, ఓకే, నేమ్ స్పేసెస్ సి గ్రూప్స్ కానీ ఇది. సో మీకు తెలుసుకోవాలనుకుంటే కంటైనర్ యాక్చువల్గా ఏంటి అని చెప్పి, ఇది జూలియా ఈవెన్స్ అంటే వాట్ ఈవెన్ ఈజ్ ఎ కంటైనర్ నేమ్ స్పేసెస్ అండ్ సి గ్రూప్స్ అనమాట. సో ఇది ఎప్పటి నుంచో ఉందండి యాక్చువల్గా, బిఎస్డిలో జైల్స్ అంటారు, ఏఎక్స్లో ఇంకా కూడా ఉందన్నమాట యాక్చువల్గా. సో నేమ్ స్పేసెస్ అంటే ఏంటంటే మీకు ప్రతి కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు సపరేట్ గా దానికంటూ ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ అవుద్ది అనమాట. అలాగే కంట్రోల్ గ్రూప్స్ వచ్చి మీకు ఏంటంటే సి గ్రూప్స్, కంట్రోల్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఎంత మెమరీ ఎంత సిపియు వాడుకోవాలి ఇదంతా కంబైన్ చేసే డాకర్ ఈజీ చేసింది. సో మీకు చాట్ లో పెడుతున్నాను చూడండి. ఓకే, తీసుకొని యాక్సెస్ చేయండి. మీకు అంటే కంటైనర్ గురించి తెలుసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కంటైనర్ మనం డాకర్ వచ్చి ఇన్స్టాల్ చేయాలన్నమాట. డాకర్ ఇన్స్టాల్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఏ విధంగా తీసుకోవాలా అని చెప్పి నేనేంటంటే మోస్ట్ ప్రాబుల్లీ దీంట్లో అమెజాన్ లైనక్స్ కాదండి, మనం ఉబుంటూ మీట్ చేస్తాం అనమాట. ఉబుంటూ ఆర్ రెడ్ హ్యాట్ లైనక్స్ మీట్ చేయాలా. ఎందుకు అంటే అమెజాన్ లైనక్స్ పనిచేయదంటే చేస్తుంది అనమాట. అయితే మీరు డేటా సెంటర్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ లో చూసినప్పుడు ఎక్కువ మంది సెంటోఎస్ కానీ లేకపోతే ఉబుంటూ కానీ లేకపోతే రెడ్ హ్యాట్ ప్రొడక్షన్ అయితే రెడ్ హ్యాట్ లైనక్స్ వాడతారులేండి, దీంట్లో చేస్తారనమాట. నేను ఉబుంటూ ఎందుకు చేస్తున్నానంటే లైనక్స్ పరంగా రెండు సేమే, కాకపోతే ఉబుంటూ అయితే ఫ్రీ కాబట్టి మీకు చార్జెస్ ఉండవు కాబట్టి క్లౌడ్ లో ఈజీగా ఉంటుంది. సో మనకేం కావాలి ఇప్పుడు, మనకి ఒక ఉబుంటూ మెషిన్ ఒకటి కావాలండి. ఉబుంటూ మెషిన్ క్రియేట్ చేసి దాని లోపల డాకర్ ఇన్స్టాల్ చేయడం చూడాలి మనం. సరే, నేనేం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా చేయొచ్చు, 1804 సెర్చ్ చేయొచ్చు, లేదా 1604 కూడా సెర్చ్ చేయొచ్చు. నేనేం చేసి 1604 సెర్చ్ చేస్తాను. సో ఇదేమంటే ఉబుంటూ సర్వర్ 1604 ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అండి. ఇది తీసుకుంటాను. మీరు కావాలంటే సెంటోఎస్ కూడా ట్రై చేయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో సెలెక్ట్ చేయండి. సో T2 మైక్రో సరిపోతుందండి, మనం చేసే టెస్టింగ్ కి T2 మైక్రో బ్రహ్మాండంగా సరిపోతుంది. T2 మైక్రో తీసుకోండి. సో నెక్స్ట్ instance details, subnet 1 is fine. docker host అంటాను, security group, ఓకే. సో మనం వెళ్ళాల్సింది, మీరు docs.docker.comకి వెళ్ళారనుకోండి, ఇన్స్టలేషన్ ప్రొసీజర్ అంతా ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా. సో నార్మల్గా అయితే ఒక ఇమేజ్ అంటే ఇది అయిపోయినాక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీకు నెక్స్ట్ టైం ఏంది ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే వెంటనే ఆ ఇమేజ్, అంటే రోజు డాకర్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలంటే కష్టం కదా, కాబట్టి మీరు ఏంటంటే దీని ఒక అంతా ఇన్స్టాల్ చేసి దీని ఒక ఏఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ మీకు ఇన్స్టలేషన్ తెలియాలి ఎలా చేయాలని చెప్పి. సో నేనేం చేస్తాను, ఇక్కడ గెట్ డాకర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. డాకర్ ఈ అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండి, దానికి లైసెన్స్ కావాలి. మనం సిఈ వాడతాం, కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. ఇక్కడ వస్తాం. సో ఇక్కడికి వచ్చి లైనక్స్, దాని కింద ఉబుంటూ. ఓకే, సో రైట్ నౌ మీరు చూసారనుకుంటే ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. సో మనం సర్వర్ అప్ అయిందో లేదో చెక్ చేద్దాం. బై ద వే ఉబుంటూని యాక్సెస్ చేసేటప్పుడు మీరు ఉబుంటూ అండి యూజర్ ఐడి, ఉబుంటూ @ ఇది ఇవ్వండి. ఓకే రైట్, కీ కరెక్ట్ గానే ఉంది, ఓపెన్ అనండి.
రైట్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఎనీవే స్టెప్స్ చూద్దాం ఫస్ట్ కిందకి వెళ్ళి. నాకు గుర్తున్నాయి బట్ మీకు తెలియాలి కాబట్టి. సో ఇది వచ్చి ఓల్డ్ వర్షన్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేయడానికండి. సో కొన్నిసార్లు ఏమవుద్దంటే మీరు డాకర్ అని టైప్ చేశారు అనుకోండి, అదేమంటుందంటే మీకు ద ప్రోగ్రామ్ డాకర్ ఈస్ కరెంట్లీ నాట్ ఇన్స్టాల్, యూ కెన్ టైప్ ఇన్స్టాల్ టు టైపింగ్ ఉంటుంది. దయచేసి ఇది మాత్రం ఎగ్జిక్యూట్ చేయొద్దండి, ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ చేశారంటే మీరు ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఐ థింక్ 1809 అనుకుంటాను కొత్త వర్షన్. సో కాబట్టి మనం కొత్తది ఇన్స్టాల్ చేయాలా. సో ఇది చేశారంటే ఓల్డ్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఎందుకు టైప్ చేశానంటే ఒకవేళ మీరు డాకర్ అని టైప్ చేసి ఇన్స్టాల్ కాలేదని చూపించడానికి, అలాగే ఈ యాప్ ఇన్స్టాల్ డాకర్ అయ్యో కూడా చేయకుండా ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, కిందకు వచ్చి మీరు ఇన్స్టాల్ డాకర్ సిఈ ఉంది కదా, ఫస్ట్ ఏంటంటే యాప్ట్ అప్డేట్ రన్ చేయమంటున్నారు. సో అప్డేట్ రన్ చేద్దాం. ఇవన్నీ సిరీస్ లో చేయాలండి, స్టెప్ బై స్టెప్ చేస్తే అప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇక్కడ sudo తీసుకొని ఇవి యాడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇది వచ్చి జీపీజీ కీవర్డ్. ఇవన్నీ రోజు చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఇది క్రియేట్ అయిపోయినాక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసుకొని దాని నుంచి మనం చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుడు రెపోజిటరీ యాడ్ చేస్తాం. ఇదేంటంటే సూడో యాడ్ యాప్ రెపోజిటరీ అంటే మనం ఇచ్చిన వర్షన్ ప్రకారం రెపోజిటరీ యాడ్ అవుతుంది అనమాట. చూడండి, LSB_release అని టైప్ చేస్తే మనం ఏదో వర్షన్ చూపిస్తుంది. చూడు, Xenial వాడుతున్నాం అనమాట. దానికి సంబంధించిన రెపోజిటరీ యాడ్ అవుతుంది. సో కాపీ చేయండి, ఇవ్వండి. మళ్ళీ ఇంకోసారి అప్డేట్ రన్ చేస్తే ఈ రెపోజిటరీని అప్డేట్ అవుతాయి అనమాట. తర్వాత ఇన్స్టాల్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాకర్ అని టైప్ చేద్దాం. డాకర్ ఇంతకు ముందు ఏంటంటే మీకు ఇన్స్టాల్ చేయమని వచ్చింది, ఇప్పుడు చూడండి వచ్చింది కదా. సో డాకర్ వచ్చి డాకర్ వర్షన్ అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే 180944 అనమాట యాక్చువల్గా. సో ఈ 18 అనేది ఏంటంటే 2018 అనండి. ఇది వచ్చి సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. అయితే కొన్నిసార్లు మీరు ఏమవుద్దంటే 1.12 1.13 ఇలా కొన్ని ఓల్డ్ ఉంటాయి అనమాట. అంటే డాకర్ వర్షన్ 1.1 ఇలా కనిపించింది అనుకోండి, మీరు యాక్చువల్గా ఆర్టికల్ మీరు చదువుతున్న ఆర్టికల్ ఓల్డ్ ఆర్టికల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు 2017 నుంచి ఇలా దీంతో వచ్చేసారనమాట. 17 ఇలా వచ్చారనమాట. అందుకని సరే, ఇక్కడ మీకు రెండు ఉన్నాయండి యాక్చువల్గా. నేను డాకర్ వర్షన్ అని టైప్ చేసినప్పుడు క్లయింట్ సర్వర్ అని రెండు వచ్చినాయి యాక్చువల్గా. సో ఇవి ఏంటి? ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లయింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను కమాండ్స్ టైప్ చేస్తాను. ఇప్పుడు డాకర్ వర్షన్ చేశాను, ఇదేం చేస్తుంది, పోయి కనెక్ట్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, అది క్లయింట్ అనమాట. లైక్ సిమిలర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను డాకర్ ఇమేజెస్ అని టైప్ చేశాను అనుకోండి. ఇమేజెస్ అని టైప్ చేస్తే ఏవి ఇమేజెస్ ఉన్నాయో నాకు చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఏం లేవు అనుకోండి. అలాగే డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, ఏమేమి కంటైనర్స్ రన్ అవుతుందో నాకు చూపిస్తుంది అనమాట. ఇదేంటంటే ఇది వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది. ఇప్పుడు డాకర్ పిఎస్ రన్ చేస్తుంటే నాకు రన్ అవుతున్న కంటైనర్స్ ఎక్కడి నుంచి చూపిస్తుంది, ఇది వెళ్ళి ఈ కింద ఉన్న కంటైనర్ ఇంజిన్ కి కనెక్ట్ అయ్యి నాకు కావాల్సినవి చూపిస్తుంది అనమాట. కాబట్టి క్లయింట్ వచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న కమాండ్స్ వచ్చి క్లయింట్, డాకర్ క్లయింట్ యాక్చువల్ గా రన్ అవుతున్నాయి చూసారా, ఎక్కడైతే మీకు రన్ అవుతున్నాయో కంటైనర్స్, అది వచ్చి డాకర్ ఇంజిన్ అనమాట. ఇక్కడున్న ప్రస్తుతంలో మనం ఇదే మిషన్ లో మీకు డాకర్ క్లయింట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డాకర్ ఇంజిన్ కూడా ఉంది.
ఓకే. అయితే మనం జెంకిన్స్ ఇట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే మనం క్లయింట్ యూస్ చేసుకొని అంటే ఇప్పుడు మనకి జెంకిన్స్ ఉంది కదా, జెంకిన్స్ సర్వర్ లో మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇన్స్టాల్ చేసి అయితే దాంట్లో మనం ఏం వాడతామంటే ఓన్లీ డాకర్ క్లయింటే వాడతాం అనమాట. దాంట్లో కంటైనర్స్ రన్ చేయం. అక్కడి నుంచి వేరే డాకర్ హోస్ట్ కనెక్ట్ అయ్యి అక్కడ కంటైనర్స్ రన్ చేస్తాం అనమాట. ఓకే. సో కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏంటంటే ఇక్కడ డాకర్ క్లయింట్ రెండు మోస్ట్లీ సేమ్ ఉంటుందండి. ఇక్కడ వేరే రెండు సేమ్ ఉంటుంది, పేరు మాత్రం ఇంజిన్ క్లయింట్ అని ఉంటుంది. కాబట్టి రైట్ నౌ మీరు ఎక్కడైనా డాకర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు క్లయింట్ ఇన్స్టాల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇంజిన్ ఇన్స్టాల్ అవుతుంది. ఎవరన్నా అడిగారు అనుకోండి క్లయింట్ కి ఇంజిన్ కి తేడా ఏంటంటే మీకు కంటైనర్స్ రన్ చేసేది వచ్చి యాక్చువల్ గా డాకర్ డాకర్ సర్వర్ డాకర్ ఇంజిన్ రన్ చేస్తుంది అనమాట. కానీ దానికి కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తుందంటే డాకర్ క్లయింట్ చేస్తుంది. ఈ విధంగా సమాధానం చెప్పాలి. ఓకేనా? సో కాబట్టి మనకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది డాకర్ అంతా కూడా. రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే మనకి కంటైనర్స్ రన్ చేయాలండి. ఇప్పుడు EC2 ఉంది. EC2లో మీరు ఒక మెషిన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటున్నాను. నేను లాంచ్ ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు మీకు ఏమంటుంది, ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేయమంటుందిగా ఇక్కడ, అవునా కదా? ఇమేజ్ సెలెక్ట్ చేయమంటుంది. సిమిలర్ గానే డాకర్స్ లో కూడా మీరు కంటైనర్స్ కావాలనుకుంటే, కంటైనర్ క్రియేట్ చేయాలంటే దానికి కూడా ఇమేజ్ అవసరం అవుతుంది అనమాట. అది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మీరు ప్రైవేట్ గా దాన్ని రెపోజిటరీస్ అని పెట్టుకోవచ్చు అండి. రిజిస్ట్రీస్ అంటారు యాక్చువల్ గా. సో మామూలుగా అయితే hub.docker.comకి వెళ్ళారు అనుకోండి. ఓకే. hub.docker.comకి వెళ్తే మీకు ఏంటంటే ఇక్కడ అన్ని కూడా ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి ఒక డిఫరెన్స్ అడుగుతారు అనమాట, మీకు రిజిస్ట్రీ అంటే ఏంది, రెపోజిటరీ అంటే ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి. రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి పోయారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజిస్ట్రీ వర్సెస్ రెపోజిటరీ అని అడిగారు అనుకోండి, ఏమని చెప్తారు? రిజిస్ట్రీ అంటే ఓకే మీకు ఇలా చెప్పొచ్చు అనమాట. రిజిస్ట్రీ అంటే ఏంటంటే మీకు ఎక్కడైతే ఇమేజెస్ సేవ్ అవుతాయో, సో దట్ మీన్స్ మీకు ఇది వచ్చి రిజిస్ట్రీ అన్నమాట. ఓకే. రిజిస్ట్రీ లోపల మీకు ఏముంటాయంటే రెపోజిటరీస్ ఉంటాయి అన్నమాట. రెపోజిటరీస్ లోపల మీకు ఇమేజెస్ ఉంటాయి. వర్షన్ 1 ఇమేజీ, వర్షన్ 2 ఇమేజీ, వర్షన్ 1 ఇమేజీ, వర్షన్ 2 ఇమేజీ. కాబట్టి ఇప్పుడు డాకర్ హబ్ వచ్చేసి మీకు రిజిస్ట్రీ అంటారు. రిజిస్ట్రీ లోపల మల్టిపుల్ రెపోజిటరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెనక్కి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి సైన్ ఇన్ చేస్తాను. మీరు ఫ్రీ క్రియేట్ చేసుకోవచ్చండి. అసలు మర్చిపోయానే. ఓకే. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ చూడండి సెర్చ్ బై రెపోజిటరీ నేమ్ అని వచ్చిందా? మీరు చూస్తే నాకు డాకర్ హబ్ అనేది రిజిస్ట్రీ అనమాట. దాని కింద ఇవన్నీ రెపోజిటరీస్ మీరు చూసారు అనుకోండి. ఏది శ్రీహర్ష రోలింగ్ అప్డేట్, స్లేవ్ టెస్టింగ్, టెస్ట్ బిల్డ్, పపెట్ మాస్టర్, స్వామ్ విజువలైజర్, జెంకిన్ స్లేవ్, ఇవన్నీ ఏంటంటే నా రెపోజిటరీస్. అయితే ఒక్కొక్క రెపోజిటరీలో కూడా మీకు సపరేట్గా ఉంటాయి అనమాట. నా ఉద్దేశం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలా, ఓకే లెట్ మీ ఉబుంటూ 16కి వెళ్ళాను అనుకోండి. ఉబుంటూ 16 వెళ్తే అంటే ఆ రిపోజిటరీ లోపలికి వెళ్ళాను అనుకోండి. ఆ రిపోజిటరీ లోపలికి వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ మీరు కిందకు వచ్చారంటే చూడండి డిఫరెంట్ వర్షన్ విత్ SSH 0, Ansible 2.75, 2.752 ఇట్లా కనిపిస్తుంది చూసారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇమేజెస్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమేజ్ అనమాట యాక్చువల్ గా. ఓకే. ఆ ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఉబుంటూ 16 అనేది రిపోజిటరీలో ఉన్నాయి. అంటే శ్రీహర్ నేను యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇప్పుడు నాకు ఇమేజ్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంజినిక్స్ ఇమేజ్ కావాలండి, లేకపోతే ఇదే కావాలనుకుందాం, ఇది కావాలనుకుందాం. సో నేను ఎలా యాక్సెస్ చేయాలి తెలుసా? సో డాకర్ పుల్ అని చెప్పి నా రిజిస్ట్రీ పేరు HARSH హర్షవి స్లాష్ తర్వాత రిపోజిటరీ పేరు ఏంటి, రిపోజిటరీ పేరు వచ్చి ఉబుంటూ 16. అయితే దాని లోపల మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఏదైతే లేటెస్ట్ ట్యాగ్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుంటుంది. రైట్ నా మీరు చూసిన ట్యాగ్ లేటెస్ట్ లేదు కదా, నేను ఇక్కడికి వచ్చి డాకర్ పుల్ అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, బేసిక్ అదేముంటుంది చూడండి, బై డిఫాల్ట్ గా లేటెస్ట్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది అనమాట.
సో మనం ఇప్పుడు లేటెస్ట్ వాడమండి, మనం స్పెసిఫిక్ గా వర్షన్స్ ఇస్తాం. అంటే ఏంది, నేను కోలన్ అని ఇచ్చి నేనేమంటాను, ఇంకోటి ఏమైనా ఉందేమో చూద్దాం. ఇది కాకుండా ఎంజినిక్స్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నానా, లేదా ఫైన్, అట్లయితే ubuntu ఇదే తీసుకుందాంలేండి. ఇక్కడ నుంచి నేనేమంటాను, సింపుల్ గా ఇది తీసుకుంటాను, ఆగండి. యాన్సిబుల్ 2 ఎందుకంటే మనం ఎన్ని వాడబోతామండి నెక్స్ట్ యాన్సిబుల్ అంతా స్టార్ట్ చేసినప్పుడు. ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పోయి చెక్ చేసుకుంటుంది. అంటే మీరు ఇది వచ్చి పబ్లిక్ రిజిస్ట్రీ అండి, మీరు ప్రైవేట్ రిజిస్ట్రీ కూడా మీ కంపెనీకి సపరేట్ ప్రైవేట్ రిజిస్ట్రీ పెట్టుకోవచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. దీన్నే AWS లో ఏమంటాము, AWS లో మీరు చూసినట్లయితే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ECR అంటారు బేసిక్గా, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అనమాట బేసిక్గా. ఇది వచ్చి ఇక్కడ ఇది వచ్చి hub.docker.com వచ్చి డాకర్ వాళ్ళు ఇస్తున్న రిజిస్ట్రీ. ఇది వచ్చి మీకు అమెజాన్ ECR అంటే అమెజాన్ లో మీరు ECS వాడినప్పుడు అక్కడ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, అక్కడ ఈ విధంగా దాంట్లో కూడా మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, అదేంటంటే ECS కోసం పనిచేస్తుంది, అమెజాన్ లోపల పనిచేస్తుంది. మనం ఇదేంటంటే బయట కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయాలనుకోండి, చేసి ఎంటర్ టైప్ కొట్టానంటే నాకేంటంటే డౌన్లోడ్ అవ్వాలి. చూడండి, సార్ ఇక్కడ మల్టిపుల్ ఐడీస్ వచ్చినాయి, ఏంటది? పుల్ కంప్లీట్ అని మల్టిపుల్ ఐడీస్ వచ్చినాయి, అవి ఏంటండి అవి? నేను ఇమేజెస్ దాకా రాలేదండి, ఇమేజెస్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. బట్ హై ఫామ్ లో అంటే హై లెవెల్లో చెప్పాలంటే ఏమవుతుందంటే, ఒకటి బేస్ ఇమేజ్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే మీరు అప్డేట్ చేస్తారు కదా, ఇన్స్టాల్ చేసే కొద్దీ ఒక్కొక్కటి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట దానిపైన, అవన్నీ పుల్ చేసుకుంటుంది యాక్చువల్గా. సో లేయర్స్ అంటారు వాటిని యాక్చువల్గా. ఒక ఇమేజ్ అంటే సపరేట్ ఒక ఇమేజ్ ఉండదు, అది సెట్ ఆఫ్ లేయర్స్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంది అనమాట. సో అవన్నీ లేయర్స్ యాక్చువల్గా, పక్కన ఉన్న నెంబర్స్ అన్ని. నౌ ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అని టైప్ చేశానంటే మీరు చూసినట్లయితే ఈ విధంగా వస్తాం. శ్రీహర్షవి ubuntu 6 ansible 2.75. ఇలా కాకుండా మీరు ఇది చూడండి, యాక్చువల్గా ఇమేజ్ సైజ్ చూడండి, 629 MB ఉందన్నమాట. సో మీరు డాకర్తో డీల్ చేసేటప్పుడు, డాకర్తో పనిచేసేటప్పుడు సైజ్ మ్యాటర్స్ అండి. ఓకేనా, మీరు అన్ని ఇష్టం వచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసేసి పెద్ద పెద్ద ఇమేజ్లు క్రియేట్ చేశారు అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మీ డిప్లాయ్మెంట్స్ లేట్ అయిపోతాయి. సో మీరు అడగవచ్చు ఎందుకు డిప్లాయ్మెంట్స్ లేట్ అవుతాయని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు CI/CD పైప్ లైన్ లో మీకు ఏముంటుందంటే, మీకు గిట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, మీరు గిట్లు వాళ్ళు కమిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే CI/CD పైప్ లైన్ మీకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ లో ఒకటి వచ్చి ఫస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్ వచ్చి మీకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఓకే, తర్వాత కంటైనర్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చి అప్లికేషన్ అప్ చేయాలి, ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఇమేజెస్ పెద్దవి ఉన్నాయనుకోండి, మీకు డౌన్లోడ్ లేట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు 1 GB దాకా పర్లేదు, బట్ ఏంటంటే మాక్సిమం మీరు ఏం ట్రై చేయాలంటే ఇమేజెస్ పెద్దవి కాకుండా చూసుకోవాలి. 3 GB 4 GB ఇలా పెద్ద పెద్ద ఇమేజెస్ ఉన్నాయనుకోండి, డౌన్లోడింగే టైం సరిపోతుంది, ఇంకెప్పుడు మీరు చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఇమేజ్ సైజ్ తక్కువ ఉండాలి. మీకు కావాలనుకుంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఇప్పుడు నేను క్లౌడ్ లో ఉన్నాను కాబట్టి 629 MB చాలా తొందరగా డౌన్లోడ్, అంటే యాక్చువల్ 629 MB కాదండి, మీకు ఇది మొత్తం ఎక్స్పాండ్ అయిపోయినాక 629 వచ్చింది. సో బేసిక్ గా మీకు తక్కువ ఉంటుంది అనమాట సైజు, అంత సైజు ఉండదు అనమాట యాక్చువల్ గా. ఓకే, తక్కువ ఉంటుంది. ఎక్స్పాండ్ అవడం ఎందుకు కనిపిస్తుంది, మేబీ ఒక 100 200 ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి సైజ్ మ్యాటర్స్. మనం ఎలా తక్కువ సైజులోనే అన్ని చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ చూద్దాం. సో మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. అలాగే మనం ఇంకో ఇమేజ్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రిపోస్ట్ నుంచి మీకు డౌన్లోడ్ చేశాను, అలా కాకుండా నాకు ఎంజినిక్స్ కావాలనుకోండి. సో డాకర్ పుల్ ఎంజినిక్స్ అన్నాను అనుకోండి. ఓకే, అదేమవుతుంది, ఆటోమేటిక్గా ఎంజినిక్స్ కనెక్ట్ అయ్యి, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే ఎంజినిక్స్ అని టైప్ చేశాను అనుకోండి. సో మొత్తం చూపిస్తాయి అనమాట, అంటే వేరే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినవి అన్ని కూడా అఫీషియల్. మీరు చూసంటే ఇది వచ్చి అఫీషియల్, డాకర్ అఫీషియల్. సో ఇక్కడ మీరు ఇప్పుడు నేను డాకర్ పుల్ ఎంజినిక్స్ అన్నానంటే ఆటోమేటిక్ గా ట్యాగ్స్ ఉంటుంది కదా, ట్యాగ్స్ లో ఏదైతే లేటెస్ట్ ట్యాగ్ ఎక్కడైనా ఉంటుందో డౌన్లోడ్ అయిపోతుంది. మీరు కిందకి వచ్చారనుకోండి, సో కింద ఎక్కడో చోట లేటెస్ట్ అని తగలాలి. బేసిక్ గా చాలా ట్యాగ్స్ ఉన్నాయి, ఈ ట్యాగ్స్ లో ఎక్కడైతే లేటెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా అదే డౌన్లోడ్. ఇదిగోండి ఇక్కడ చూసారా,
లేటెస్ట్, ఆటోమేటిక్ ఇది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ ఇది కావాలంటే మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఓన్గా మీకు దాన్ని బేకింగ్ అంటారండి, ఏఎంఐ బేకింగ్ అంటారు. మనకి AWS లో ఏఎంఐ బేకింగ్ అంటే మీకు నేను ప్యాకర్ వర్డ్ మనం చేసాం కదా, దాన్ని ఏఎంఐ బేకింగ్ అంటారు. అలాగే మీరు ఏంటంటే ఇది డాకర్ ఇమేజ్ ని కూడా బేక్ చేసుకోవచ్చు అనమాట. బేకింగ్ అంటే దాన్ని ఎలా చేస్తాం, మనకి దానికోసం మీకు ఇక్కడ డాకర్ ఫైల్ అంటారండి. ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, డిస్క్రిప్షన్కి వెళ్తే మీరు చూడండి డాకర్ ఫైల్ అని ఉంటుంది. ఈ డాకర్ ఫైల్ గురించి ఒక క్లాసే ఉందండి, మాట్లాడదాము. బట్ ఆ డాకర్ ఫైల్లో ఎలా ఉంటుంది మెన్షన్ చేస్తారనమాట. మీరు చూసారనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ డెబియన్ అని తీసుకొని దాని మీద ఈ అప్డేట్స్ అన్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే మీరు కూడా క్రియేట్ చేసుకో, మనం కూడా క్రియేట్ చేస్తామండి, మనం కూడా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను, మీరు ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా దేనికైతే లేటెస్ట్ ట్యాగ్ ఉందో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను చూడండి, ఇప్పుడు నేనేమి ఇవ్వట్లేదు, సింపుల్గా డాకర్ పూల్ ఎంజినిక్స్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది చూడండి. ఓకే, రైట్. సో డాకర్ ఇమేజెస్ అని టైప్ చేశారంటే మీకు ఈ విధంగా ఎంజినిక్స్ లేటెస్ట్ ఈ విధంగా నా ఓన్ రెపోజిటరీ కూడా మీకు డౌన్లోడ్ అయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఒకసారి ఇమేజెస్ రెడీ అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేయాలా, మనం కంటైనర్ రన్ చేయాలన్నమాట. కంటైనర్ రన్ చేసి అసలు ఏంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూడాలి, ఎలా రన్ చేయాలా ఏంటి అని చెప్పి. డాకర్లో మీకు చాలా కమాండ్స్ ఉంటాయని, డాకర్ సింపుల్ గా టైప్ చేశారంటే పుల్ పుష్, అది 1 by 1 చూస్తాం. నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, డిక్షనరీలో పదాలనే చెప్పినట్టు ఉంటుంది మీకు. అలా కాకుండా ఒక ప్రాక్టికల్ గా చేసామనుకోండి, అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఎందుకు ఏంటి అని. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చూసాం, డాకర్ పుల్ చూసాం ఎలా చేయాలి అని చెప్పి. ఓకేనా, సో డాకర్ వర్షన్ కూడా చూసాం యాక్చువల్ గా. సో ఇవన్నీ కూడా అన్ని అవసరం లేదు, 1 by 1 చూసుకుంటూ వస్తాం. సరే, సో డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నాకేం కావాలా, మీరు డాకర్ కంటైనర్స్ ఏం రన్ అవుతున్నాయని చూడాలంటే పిఎస్ అని ఉంటుందండి. డాకర్ పిఎస్ అని చేస్తే మీకు ఏంటంటే ఏమేం కంటైనర్స్ రన్ అవుతున్నాయో చూపిస్తుంది అనమాట. PS-A అన్నారంటే మీకు ఏంటంటే కొన్నిసార్లు అంటే పిఎస్ టైప్ చేస్తే ఏవైతే కంటైనర్స్ స్టాప్ లో ఉన్నాయో అది చూపిస్తుంది అనమాట. అదే PS-A అని టైప్ చేశారంటే మీకు ఇమేజెస్ అన్ని కూడా అంటే కంటైనర్స్ రన్ అవుతున్నాయి, స్టాప్ అయిపోయినాయి, రెండు కూడా కనిపిస్తాయి. సరే, ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఇప్పుడు మనం ఒక కంటైనర్ రన్ చేయాలండి. కంటైనర్ రన్ చేసి చెక్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఎంజినిక్స్ మనం రన్ చేద్దాం. ఓకే, ఎంజినిక్స్ రన్ చేసి ఎలా నిజంగా కంటైనర్ కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో దానికోసం నేను రన్ చేసే కమాండ్ ఏంటంటే, మనం రన్ చేయాల్సింది డాకర్ రన్ అంటారు. రన్ అని ఇప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. మనం కంటైనర్ స్టార్ట్ చేయడం వరకేనా, స్టార్ట్ చేసి కంటైనర్ లోపలికి వెళ్ళాలా. ఫస్ట్ ఏంటంటే కంటైనర్ స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళాం, ఎలాగో చూపిస్తాను. దానికి ఏం చేస్తానంటే డాకర్ రన్ -IT ఇంటరాక్టివ్ అండ్ టెర్మినల్ అనమాట. టెర్మినల్ తీసుకొని ఓకే, సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన ఇమేజ్ ఏంటి యాక్చువల్గా ఎంజినిక్స్ అని ఇస్తాను. లేటెస్ట్ ఓపెన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనుకొని, ఇది నేను చాలా క్రూడ్ కమాండ్ అండి, ఇది యాక్చువల్గా రియల్ టైంలో వాడడం. యాక్చువల్గా దాన్ని ఎలా వాడతాం చూపిస్తాను. ఫస్ట్ మీకు బేసిక్స్ తెలియాలా. బ్యాష్ అని ఇచ్చాను అనుకోండి, ఇదేమవుద్దంటే ఇప్పుడు ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాని లోపలికి బ్యాష్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రస్తుతం మీకు ఏం కనిపిస్తుంది, root@10.1.100 అంటే మనం EC2 సర్వర్ లో ఉన్నామండి. నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరు చూసారనుకోండి ప్రాంప్ట్ మారింది చూసారా. ఇంతకుముందు root@IP-10 ఉంది, ఇప్పుడు చూసారంటే root@some alpha న్యూమరిక్ నెంబర్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మీరు కంటైనర్ లోపల ఉన్నారండి. ఓకే, సరే నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కొత్త సెషన్ ఓపెన్ చేస్తాను, డూప్లికేట్ సెషన్ ఓపెన్ చేస్తాను. అంటే సేమ్ ఇంకొక మళ్ళీ రూట్ లో లాగిన్ అవుతాను. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తాను, చేంజెస్ చేస్తాను. నేను కలర్ చేంజ్ చేస్తాను, అండి చేంజ్ సెట్టింగ్స్. సో ఇక్కడికి వచ్చి 255 ఇద్దాం, ఇక్కడ 0 ఇద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను డాకర్ PS అని టైప్ చేశాను అనుకోండి. సో నేను డాకర్ PS అని టైప్ చేస్తే మీకు కంటైనర్ ఐడి వచ్చింది. ఇక్కడ చూడండి ఈ వెనక్కున్న నెంబర్ ఈ నెంబర్ ఒకటేనా, 14CE9272A. సో అంటే ఏంటంటే మీరు ఆ కంటైనర్ లోపల ఉన్నారనమాట.
ఓకే, సో ఇది మీకు డీటెయిల్స్ చూసారు అనుకోండి, ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చింది మీకు అని చూస్తే, ఇక్కడ నేను డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఆ డాకర్ కంటైనర్ అంటే ఇది ఈ పైన కంటైనర్ ఐడి వచ్చింది అనమాట. ఓకే, తర్వాత మీకు ఇమేజ్ వచ్చి ఎంజినిక్స్ అనమాట. నేను రన్ చేసిన కమాండ్ వచ్చి బ్యాష్. దీని గురించి ఇంకా చాలా ఉందో నేను చెప్తాను. ఎప్పుడు క్రియేట్ అయింది, స్టేటస్, పోర్ట్స్. ఇక్కడ చూడండి ఇన్స్పైరింగ్ షానన్ అని ఒకటి వచ్చింది అనమాట. అసలు ఇదేంటంటే ఇది మీ కంటైనర్ పేరు. మీరు ఏ పేరు ఇవ్వకపోతే మీకు ఏమవుతుందంటే ఈ పేరుతో వస్తుంది. ఇది ఏంటంటే ఒక అల్గారిథం అండి. లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు ఏంటంటే హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి మీకు ఒక సైంటిస్ట్ పేరు ఉంటుంది అనమాట. సో మీరు సెర్చ్ చేస్తే షానన్ అని ఎవరో ఒక సైంటిస్ట్ పేరు ఉండాలన్నమాట. సరే, నేనేం చేస్తాను, అదే ఇప్పుడు నేను బయటికి రావాలండి. ఓకేనా, బయటికి రావాలంటే బేసిక్గా మీరు కంట్రోల్ సి ఇట్లా నొక్కి బయటికి రావడానికి లేదన్నమాట. మీరు బయటికి రావాలంటే ఎగ్జిట్ టైప్ చేసి ఎగ్జిట్ టైప్ చేయదండి. ఎగ్జిట్ టైప్ చేశారు అనుకోండి బయటకు వస్తారు. నేను ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అని రన్ చేస్తే మీకు చూసారా కంటైనర్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. అలా రాకూడదు, బయటకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కంటైనర్ లోపల నుంచి ఎగ్జిట్ అని మీరు టైప్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ పిఎస్ హైఫన్ ఏ అన్నాను అనుకోండి. ఇప్పుడు డాకర్ పిఎస్ ఏం కనిపించట్లేదు కదా, చూసారా. అదే పిఎస్ హైఫన్ ఏ అంటే నాకు ఆ స్టాప్ అయిపోయిన కంటైనర్ కనిపిస్తుంది చూడండి. స్టేటస్ వచ్చి ఎగ్జిటెడ్. ఓకే, నేను కావాలంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది బేసిక్గా. సో సరే, ఇంతకు ముందు అంటే క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే, అంటే నా ఉద్దేశం డాకర్ పిఎస్ అంటే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే ఎలాగంటే, అంటే ఇంతకు ముందు క్రియేట్ చేసేటప్పుడే నన్ను లోపలికి వెళ్ళామండి. ఇప్పుడు ఎలా అంటే రెండు కమాండ్స్ ఉన్నాయి. డాకర్ అటాచ్ అని ఒకటి ఉంది, కాకపోతే ఓల్డ్ ఇది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చి డాకర్ ఎగ్జిక్ అంటాం. ఎగ్జిక్ హైఫన్ ఐటీ అని చెప్పి మనం దాన్ని ఏమంటారు, ఇన్స్పైరింగ్. నేను ట్యాబ్ కొట్టచ్చు అనమాట. ఐఎన్ఎస్ అని టైప్ చేసి ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఇట్లా వస్తుంది. సో ఇది వచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, మళ్ళీ కంటైనర్ లోపలికి వెళ్తాను నేను. ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కొన్ని కమాండ్స్ టైప్ చేశారు అనుకోండి కంటైనర్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇఫ్ కాన్ఫిగ్ అంటాను, పని చేయదు. పింగ్ www.google.com అంటాను, పని చేయదు. ఓకే, ఇంకేముంది మనకి సియుఆర్ఎల్ అంటాను, కర్ల్ www.google.com అంటాను, పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, డాకర్ కంటైనర్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తక్కువ సైజులో ఉంటే అంత పాసిబిలిటీ కోసం ట్రై చేస్తారు అనమాట. మీరు అట్లే ట్రై చేయాలి, ఎంత తక్కువ సైజులో ఉంటే అంత పాసిబుల్. అందుకని ఏవైతే అవసరం లేదో, అవసరం లేకపోయినా కూడా కంటైనర్స్ రన్ అవుతాయో. ఓకేనా, సో సేమ్ మనం కార్ లాగే అనమాట. కార్ కొనేప్పుడు వాడు ఇస్తారు, మనం ఏం చేస్తాం, దాని పైన ఒక బొమ్మ, వెనక బొమ్మ, పక్కన ఒక స్టిక్కరు, ముందు స్టిక్కరు, వెనక ఒక బంపరు, ముందు ఒక బంపరు, మైలేజ్ పోవడం తప్ప ఏమీ లేదనమాట. అన్ని తగిలించుకుంటాం బేసిక్గా. సేమ్ ఇక్కడే అనమాట. సో ఆ ఓవర్ హెడ్ ఉండకూడదు ఇక్కడ. ఓకేనా, సో ఆ ఓవర్ హెడ్ లేకుండా ఉండడానికి వాళ్ళు ఏంటంటే ఏవైతే అవసరమో అవి మాత్రమే దించుతూ ఉంచుతారు, మిగతా అన్ని ఉంచరు. సో ఒకవేళ మనకు కావాలనుకుంటే మీరు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ నాకు ఈ కంటైనర్ ఐపీ అడ్రస్ కావాలి. ఓకే, ఈ కంటైనర్ ఐపీ అడ్రస్ నాకు రావట్లేదు, మనమే కావాలి అంటే ఐ థింక్ ఇట్స్ యాప్టేనా, యాప్టెల్ అంటే ubuntu నేను చెక్ చేస్తున్నాను. దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ యాప్ట్ అప్డేట్ ఎక్కడ రన్ చేస్తున్నాను, నేను కంటైనర్ లోపల రన్ చేస్తున్నాను చూడండి. apt install net -tools -y అన్నాను అనుకోండి. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఈ విధంగా ఐపీ అడ్రస్ చూడండి 172.17.02 అని వచ్చింది. ఈ నెట్వర్క్ గురించి రేపు మాట్లాడదామండి, ఎందుకంటే ఈ నెట్వర్క్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డాకర్ ఈజ్ ఆల్ అబౌట్ మనం పోను క్లస్టర్స్ ఇవన్నీ చూసేటప్పుడు ఎలా కనెక్ట్, ఐపీ అడ్రస్ గురించి బాగా నాలెడ్జ్ రావాలన్నమాట, లేకపోతే అంత ఈజీ కాదు. ఓకే, నిజంగా మిమ్మల్ని అంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఆ డాకర్ ఐడియా ఉంది సార్, డాకర్ నాకు ఐడియా ఉంది సార్ అంటారు. బేసిక్గా నేను అసలు బేసిక్ బాబు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది చెప్తామని అడిగాను అనుకోండి, అంతే ఫ్లిప్ అయిపోతారు అనమాట. కాబట్టి మళ్ళీ నేనేం రిపీట్ చేశారంటే, మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు నాకు ఐడియా ఉంది సార్, ఎవరికి మీ ఐడియా అవసరం లేదండి. ఎందుకంటే మీరు చెప్పకపోతే ఇంకోటి చెప్తారు ఆన్సర్. కాబట్టి ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది అనే చెప్పే అది మానేయండి. మీకు ఒకటే తెలుసు, తెలియదు, బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ. సో ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ లేదన్నమాట, నాకు ఐడియా ఉంది అని చెప్తే నాకు ఐడియా ఉంది అని చెప్తారు బేసిక్ వాళ్ళు కూడా. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు, మీకు బాగొచ్చు బాగా రాదు, సింపుల్. ఓకే, ఎందుకంటే ఇది నేను ఎదుర్కొంది యాక్చువల్గా. నేను ఇంటర్వ్యూకి పోయాను, ఒక సీనియర్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు
ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు అతను చెప్పాడు అనమాట, మేము మీకు జీతాలు ఇస్తుంది వచ్చి మీకు నేర్పించడానికి కాదు, ఇక్కడ మీరు నేర్చుకుని ఇక్కడికి వస్తే మీకు జీతాలు ఇస్తాం. కాబట్టి అఫ్ కోర్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, నేర్చుకోవచ్చు. అలాగని మొత్తం ఇక్కడే నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు, మీరు బయట నేర్చుకొని రావాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. బట్ ఒక రకంగా ఆయన కూడా కరెక్టే చెప్పాడు. సో కాబట్టి ఆ మంచోడైతే పర్లేదు, ఆ ఐడియా అని వాడేది మానేయండి, ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనమాట మీకు. ఎనీవే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం కంటైనర్స్ లో కూడా నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కంటైనర్ లో కూడా మీరు ఈ విధంగా మీరు కావాల్సిన ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నా, ప్యాకేజెస్ ఉంటాయి అని చెప్పి. సో ఇందాక ఎగ్జిట్ టైప్ చేస్తే మీకు ఏమైంది, నేను మొత్తం కంటైనర్ స్టాప్ అయిపోయింది. మరి బయటికి రావడం ఎలాగా? సో ఇప్పుడు చూడండి, మీకు నేను ఇక్కడ డాకర్ పిఎస్ అంటే ఇంకా మీకు కంటైనర్ రన్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు తెలుసు ఎగ్జిట్ అని టైప్ చేశానంటే ఆబ్వియస్ గా మనకి కంటైనర్ షట్ డౌన్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. కాబట్టి మీరు కంటైనర్ షట్ డౌన్ చేయకుండా బయటికి రావాలంటే మీరు వాడాల్సిన కమాండ్ వచ్చి కంట్రోల్ PQ అండి. కంట్రోల్ ప్రెస్ చేసి PQ అని చేశారంటే ఆటోమేటిక్ గా చూడండి మీరు బయటకు వచ్చేసారు 10.1. నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ టైప్ చేసి చూడండి, మీకు కంటైనర్ రన్ అవుతుంది చూడండి, షట్ డౌన్ కాలేదు. ఓకేనా, కంట్రోల్ PQ, కంట్రోల్ నొక్కి ఒకేసారి PQ అని నొక్కండి, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తారు. ఓకేనా, ఇప్పుడు నాకు కావాలనుకుంటే ఇంకొక కంటైనర్ సేమ్ అదే ఇమేజ్ వాడి ఇంకొక కంటైనర్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేనేమంటాను, పైకి వెళ్ళాను అనుకోండి, సో నేనేమంటాను మళ్ళీ ఈసారి నాకు కంటైనర్ క్రియేట్ చేసి లోపల పోదు, జస్ట్ కంటైనర్ క్రియేట్ చేస్తే చాలంటాను అనమాట. అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా -DAT. యాక్చువల్ వీటిలో ఎట్లా అంటే -D, మామూలుగా అయితే -I -T ఇచ్చుకోవాలండి బేసిక్గా, అర్థమైందా? నేనేందంటే షార్ట్ ఫామ్ లో మీకు -DAT అని ఇస్తాను. D అంటే డిటాచ్డ్ మోడ్ లో రన్ అవ్వాలన్నమాట. అంటే ఎంటర్ ఇంతకుముందు మీరు -IT ఇచ్చి బ్యాష్ ఉన్నప్పుడు కంటైనర్ క్రియేట్ అయ్యి దాని లోపలికి వెళ్ళిపోయారు మీరు. కానీ DAT అని ఇచ్చారంటే డిటాచ్డ్ మోడ్ లో అవుద్ది అనమాట. ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు కంటైనర్ క్రియేట్ అయింది, బట్ మీరు మళ్ళీ మీ ప్రాంప్ట్ కి వచ్చేసారు. కానీ ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ డాకర్ PS అన్నారు అనుకోండి, చూడండి 2 కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, sad_colden అని వచ్చింది. యాక్చువల్గా సాడ్ అనేది హ్యూమన్ ఎమోషన్, ఇన్స్పైరింగ్ హ్యూమన్ ఎమోషన్. సో ఈ కోల్డెన్ అనేది నిజంగా ఎవరన్నా మ్యాథమెటిషియనా లేకపోతే లేకపోతే డాక్టరా, ఐ మీన్ ఏమంటారు, ఫిజిషియన్ అనకూడదండి, ఫిజిక్స్ చదివే వాళ్ళని ఫిజిస్ట్. ఓకే, సో అన్నాను అనుకోండి, ఓకే, మేబీ ఇతనే ఉండొచ్చు, వేరే పేరే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఉందన్నమాట. మీరు చూసారనుకోండి ఇతను ఈ విధంగా. సరే, మరి ఇంకోటి కూడా ఉంది కదా, షానన్, ఇది కూడా చెక్ చేద్దాం, ఉందా ఎవరైనా సైంటిస్ట్ ఉన్నారా లేరా అని చెప్పి. సైంటిస్ట్ అంటే ఎవరైనా ఉండొచ్చు, ఒక ప్రముఖ శాస్త్రవేత్త. కొన్నిసార్లు మీరు మీ బాగుంటే సార్ సివి రామన్ కూడా, నేను చూశాను సర్వర్ సివి రామన్ చూడొచ్చు, రామన్ ఎఫెక్ట్ చూడొచ్చు, వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళని కూడా చూశాను నేను. ఓకే, క్లాడ్ షానన్, మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ గా మీకు వస్తూ ఉంటుంది, అది క్రియేట్ అవుతుంది. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ DAT అని రన్ చేశారు అనుకోండి, మీకు ఆబ్వియస్ గా మెషిన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో వెళ్ళాలంటే మీకు తెలుసు అనమాట. సో మీరు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలనుకోండి, డాకర్ మీరు ఎగ్జిక్ ఇటు వాడచ్చు, కొన్నిసార్లు అటాచ్ కూడా వాడచ్చు అండి. అటాచ్ ఓల్డ్ అయిపోయింది యాక్చువల్గా, అటాచ్ అని చెప్పి నేను వచ్చి ఇక్కడ దీని పేరేంటి, ఈ కంటైనర్ ID తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, ఇట్లయితే కొన్నిసార్లు రాదనమాట. ఓకే, అందుకని ఏంటంటే ఎప్పుడు ఏంటంటే మీరు మోస్ట్ ప్రాబుల్లీ డాకర్ ఎగ్జిక్ -IT అని ఇచ్చి లోపలికి వెళ్ళాలంటే ఇలా ఇచ్చి బ్యాష్ అనివ్వండి, లోపలికి వెళ్ళిపోతారు. ఐ థింక్ కంటైనర్ ఎండ్ అయిపోయిందేమో, చూడండి. సో ఇలా అటాచ్ ది ప్రాబ్లం అనమాట. డాకర్ PS అంటే మీరు చూసినట్లయితే అది షట్ డౌన్ అయిపోయింది, PS-A అంటే మీకు చూడండి ఎగ్జిట్ అయిపోయింది, లాస్ట్ లో ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకి కంటైనర్ లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. సో నాకేం కావాలంటే ఈ పేర్లు మార్చచ్చు, కుదురుద్దా? ఇక్కడ రెండు పేర్లు, ఒకటి వచ్చి మీకు ఈ కంటైనర్ ID, ఇది మార్చడం కుదరదండి, అలాగే ఉంటుంది అనమాట. నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే లెట్ మీ మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేయండి ప్లీజ్, పవన్. నౌ ఇప్పుడు
డాకర్ పిఎస్ అని చెప్తుంటే ఈ కంటైనర్ పేరు నేమ్స్ వచ్చి ఇన్స్పైరింగ్ షానన్ అని ఉంది. అలాగే నేను కంటైనర్ లోపలికి వెళ్ళాను అనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంది, డాకర్ ఎగ్జిక్ -it అని ఇచ్చి దీని పేరు ఏంది ఇన్స్పైరింగ్ షానన్ అని ఇచ్చి బ్యాష్ అని అన్నాను అనుకోండి, దాని లోపల హోస్ట్ నేమ్ వచ్చి అంటే కంటైనర్ లోపల కంటైనర్ పేరు వచ్చి కంటైనర్ ఐడి, అంటే బయట వచ్చి డాకర్ పిఎస్ అంటే ఈ పేరు ఉంది, అసలు కంటైనర్ లోపల లాగిన్ చేసినాక ఈ పేరు వస్తుంది. ఇది నాకు వద్దు, నాకు ఏదైనా ఒక పేరు కావాలా, మీనింగ్ఫుల్ నేమ్ కావాలా. సో నాకేం కావాలి, నేను కంట్రోల్ PQ అంటాను. సో నేనేం చేస్తాను, నాకు nginx సర్వర్ అని క్రియేట్ ఆర్ nginx సర్వర్ 1 అని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకేం ఉండాలా, ఇక్కడ పేరు ఇన్స్పైరింగ్ షానన్ కాకుండా ఇక్కడ nginx సర్వర్ 1 అని చూపించాలా, యాజ్ వెల్ యాజ్ లాగిన్ చేసినాక ఇక్కడ కూడా nginx సర్వర్ 1 అని చూపించాలి. అది ఎలా చేయాలి కూడా చూద్దాం. ఓకే, సో దానికి ఏం చేద్దాం, డాకర్ రన్ -it ఓకే -, నేమ్ ఇచ్చి nginx సర్వర్ 1. ఇది -, నేమ్ అంటే ఏంటి, మీకు ఇక్కడ డాకర్ పిఎస్ అని కొడితే వస్తుంది చూసారా, ఈ పేరు అనమాట -, నేమ్ అంటే. తర్వాత -, హోస్ట్ నేమ్ అంటాను. -, హోస్ట్ నేమ్ అన్నప్పుడు ఇదేంటి, మీరు కంటెంట్ లో లాగిన్ చేసినాక ఈ పేరు ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకేంది, ఏ ఇమేజ్ వచ్చి nginx అన్నమాట. మీరు కావాలంటే :L అని టైప్ చేసి ట్యాబ్ కొడితే అదే ఆటో ఫిల్ అవుతుంది. ఇచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, లేకపోతే ఒక పని చేద్దాం, మనం ఫస్ట్ పేరు ఒకటే ఇద్దాము, హోస్ట్ నేమ్ వద్దు. ఓకే, nginx సర్వర్ 1 నేమ్ ఇస్తాను. సో nginx ఇమేజ్ వచ్చి nginx లేటెస్ట్, తర్వాత బ్యాష్ అన్నాను అనుకోండి. ఓకే, మీకు చూసారు అనుకోండి, ఇంటర్నల్ గా వచ్చి ఏదో ఒక ఐడి వచ్చేసింది అనమాట. కానీ బయటకు వస్తాను, కంట్రోల్ PQ బయటకు వచ్చి డాకర్ పిఎస్ అని టైప్ చేశాను అనుకోండి, మీరు చూస్తే చూడండి నేమ్స్ వచ్చి nginx సర్వర్ 1 అని చూసారా, ఇంతకుముందు వచ్చి ఇన్స్పైరింగ్ షానన్, బట్ ఇప్పుడు ఏంటంటే బయట మీకు కనిపించే ఇదనమాట. సో నేను ఇంకొక కంటైనర్ స్టార్ట్ చేస్తాను. కంటైనర్ ఈసారి ఏంది, లోపల బయట ఒకే పేరు ఉండాలి. దానికి ఏం చేస్తాను, అప్ యారో వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి -, నేమ్ nginx సర్వర్ ఉంది కదా, ఇక్కడ -, హోస్ట్ నేమ్ అంటాను. హోస్ట్ నేమ్ అని ఇచ్చి ఈక్వల్ టు లేదండి, యా బై ద వే ఒక ఆల్రెడీ పేరు వాడేసా, ఇంకోసారి వాడడానికి లేదు. యా 2 దీనికి ఏమైంది, హోస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, తప్పించానండి, సారీ, హోస్ట్ నేమ్ కదా, హోస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఏమైందంటే nginx ట్యాబ్ కొడితే ఆటో ఫిల్ అయింది కదా, కానీ ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను, మీకు nginx ట్యాబ్ కొడుతున్నాను, ఆటో ఫిల్ కాలేదు అనుకోండి, మామూలుగా ఆటో ఫిల్ కావాలా, కానీ నేను కావాలని ఏమి ఇస్తానంటే హోస్ట్ నేమ్ దగ్గర ఇంకొక ఓ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తప్పిచ్చాను, అలా ఇచ్చి మీరు nginx ట్యాబ్ ఎంత ట్యాబ్ కొట్టినా మీకు ఆటో ఫిల్ కాదనమాట. ఇలా ట్యాబ్ ఆటో ఫిల్ కావటం లేదు అంటే అర్థం ఏంటంటే మీకు ముందు ఎక్కడో కమాండ్ లో తప్పు ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవుతుంది చూడండి, యా లేటెస్ట్ అంటాను. లేటెస్ట్ ఇప్పుడు ఏం ఇచ్చాను, ఈ కమాండ్ లో మీరు చూసినట్లయితే పేరు యాజ్ వెల్ యాజ్, అంటే ఇక్కడ బయట డాక్టర్ పిఎస్ లో కనిపించాల్సిన పేరు nginx సర్వర్ 2, అలాగే లోపల కూడా nginx సర్వర్ ఉండాలన్నమాట. ఓకే, సో నేను ఎంటర్ కొడతాను. సారీ అండి, నేను ఇది ఇవ్వలేదు, బ్యాష్ ఇవ్వలేదుగా, అది ప్రాబ్లం. యాక్చువల్ స్టార్ట్ ఏంటుందండి, డాకర్ పిఎస్ చూసాను అనుకోండి, చూడండి nginx సర్వర్ 2 స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ PQ కొడితే బయటకు వచ్చేయాలి, డాకర్ పిఎస్ మీకు రన్ అవుతుంది. ఓకే, సో మీకు అంటే నేను బ్యాష్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా ఈ nginx స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి కమాండ్ ఏం రన్ అయింది, నేను బ్యాష్ ఇస్తే బ్యాష్ రన్ అయింది, దానికి ఎంట్రీ పాయింట్ అని CM కొన్ని ఉన్నాయంటే మళ్ళీ మాట్లాడదాము. సో మళ్ళీ దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు బయట మీరు చూసారనుకోండి, డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీరు nginx సర్వర్ 2 కనిపిస్తుంది, కానీ అదే పేరు లోపల ఉందా, సరే చూద్దాం. డాకర్ ఎగ్జిక్ -it అని టైప్ చేసి ఇది ఇచ్చి బ్యాష్ అంటాను. బ్యాష్ అంటే చూసారా లోపల కూడా పేరు కూడా nginx సర్వర్ 2 ఉంది చూడండి, చూసారా మీరు బయటకు వస్తే కంట్రోల్ PQ బయటకు వచ్చినా కూడా డాకర్ పిఎస్ ఉంటే మీకు అదే పేరు కనిపిస్తుంది, లోపల బయట ఒకే పేరు ఉందన్నమాట. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. మరి వీటిని మీరు తీసేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చండి, డాకర్ స్టాప్ అని చెప్పి నాకు కావాలనుకుంటే
ఇలా ఇచ్చుకోవచ్చు. అన్నీ ఒకేసారి స్టాప్ చేయాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే స్టార్ట్ చేయాలన్నా కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇంతే. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు డాకర్ పిఎస్ స్టార్ట్ అయినాయి కదా, సో నేను ఇది స్టాప్ చేశాను అనుకోండి, అన్ని స్టాప్ అయిపోయినాయి. సో మీరు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఏం కనిపించవు, కానీ PS-A అంటే మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకే, అంటే స్టాప్ అయిపోయినాయి అనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కంటైనర్ స్టాప్ చేస్తే డిలీట్ అయిపోదండి. ఓకే, సో ఒకవేళ మనం స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే ఎలా చేయాలంటే అది కూడా చేయొచ్చు, అది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు డిలీట్ చేయాలి. ఎలాగా, దానికి డాకర్ RM అని చెప్పి మీకు అన్ని ఇవ్వచ్చు అనమాట. సో నేను షార్ట్ ఫామ్ లో మనం చేయొచ్చు యాక్చువల్, అంటే డాకర్ RM అని చెప్పి ఇలా ఇచ్చారనుకోండి, ఇలాగూ డిలీట్ అయిపోతుంది. చూడండి, డాకర్ PS అంటే మీకు ఏముండవు, PS-A అన్నా కూడా మీకు ఏముండవు అనమాట. సరే, నేనేం చేస్తాను, ఇంకో మెథడ్, ఈజీ మెథడ్ ఉందా, ఇప్పుడు నాలుగు డాకర్లు కాబట్టి ఒకేసారి డిలీట్ చేసాము. 40 ఉంటే 1 by 1 సెలెక్ట్ చేసి చేయలేం కదా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, హోల్డ్ ఆన్, ఓకే. సో నేనేమైతే 4 సార్లు రన్ చేస్తానండి ఇది. ఓకే, 1 2 3 4 5 టైమ్స్ రన్ చేశాను, DAT ఇచ్చాను. ఇప్పుడు చూడండి, డాకర్ PS అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే సో 5 రన్ అవుతున్నాయి అనమాట. సో ఈ 5ని ఒకేసారి స్టాప్ చేయాలనుకోండి, మీకు అంటే ఒక షార్ట్ కట్ ఏంటంటే డాకర్ స్టాప్ అని చెప్పి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే మీకు మొత్తం లిస్ట్ రావాలంటే డాకర్ PS-AQ అన్నారంటే మీకు లిస్ట్ వస్తుంది అనమాట. దాన్ని నేను ఏం చేస్తాను, ఆ అవుట్పుట్ ని ఇన్పుట్ గా వేరే దానికి ఇవ్వచ్చు. ఎలాగా, డాకర్ స్టాప్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ అన్ని స్టాప్ అయిపోయింది. అలా డాకర్ PS అన్నారు అనుకోండి, ఏం రన్ కావాలన్నమాట. చూసారా, అలాగే సేమ్ దాన్నే నేను ఏం చేయొచ్చు, అలాగే RM అని కూడా ఇవ్వచ్చు అనమాట, అంటే రిమూవ్ చేసేయచ్చు ఒకేసారి అన్ని. ఇప్పుడు చూడండి, డాకర్ PS-A అంటే మీకు ఏముండవు అనమాట, ఇలా కూడా డిలీట్ చేయొచ్చు. సో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, అసలు క్రియేట్ చేసేటప్పుడే ఒకవేళ స్టాప్ అయిపోతే ఆటోమేటిక్ గా అవ్వాలి అనేది ఉందంటే అది కూడా చేయొచ్చు అనమాట. ఎలాగంటారా, మీరు RM అనే స్విచ్ ఇవ్వాలి. అంటే ఏంటంటే చూడండి, డాకర్ రన్ -RM అనేసి మీరు -RM అని ఇచ్చారంటే ఒకవేళ కంటైనర్ స్టాప్ అయిపోతే ఆటోమేటిక్ రిమూవ్ కూడా అయిపోద్ది అనమాట. అవుద్దరు ఏదో చెక్ చేద్దాం, 1 2 3 4 5 6. ఓకే, సో 6 కంటైనర్స్ స్టార్ట్ చేశాను. డాకర్ ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుందో చూసారుగా. సో మీరు చూసారు అనుకోండి, 6 స్టార్ట్ అయిపోయింది. కానీ మీరు గమనించారో లేదో, నేను ఎంజిన్ స్టార్ట్ చేశాను కానీ దాన్ని యాక్సెస్ చేయలేదండి ఇప్పుడు దాకా. దానికి ఏంటంటే నెట్వర్క్ తెలియాలి యాక్చువల్గా, అందుకే నేను కావాలి ఇంకా యాక్సెస్ చేసి మీకు చూపించలేదు, రేపు చూపిస్తాను యాక్చువల్గా. సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, స్టీఫెన్ హాకింగ్, లైనస్ టార్వాల్డ్స్, లైనక్స్ వేరే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు, నాకు తెలిసి ఇది స్టీఫెన్ హాకింగ్, లైనస్ టార్వాల్డ్స్, ఎవరున్నారు మిగతా వాళ్ళు నాకు తెలియదులేండి, కొన్ని తెలిసిన పేర్లు వస్తాయన్నమాట మీకు. ఎనీవే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మీకు డాకర్ PS అంటే మీకు క్లియర్ గా మీకు రన్ అవుతున్నాయి కదా, నేను స్టాప్ చేస్తే ఆటోమేటిక్ గా, లేకపోతే PS-A అని కూడా రన్ చేస్తాను, రాస్తే ఆటోమేటిక్ రన్ అవుతుంది చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూడండి, డాకర్ స్టాప్ ఒక్కోటి చేయకుండా డాకర్ PS-AQ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా స్టాప్ అయ్యి డిలీట్ కూడా అయిపోవాలి. అవి ఎంటర్ కొట్టాను అనుకోండి, అన్నీ అయిపోయినాయి కదా. డాకర్ PS-A అంటే చూడండి ఏం కనిపించవు, ఎందుకు, ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయి డిలీట్ కూడా అయిపోతాయి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మనం డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కంటైనర్ స్టార్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, దాని లోపల పేర్లు చేంజ్ చేయొచ్చు, కొన్ని టూల్స్ కావాలంటే ఇన్స్టాల్ చేయొచ్చు, ఇంకా చేస్తాం మనం పోను. ఇది ఓవరాల్ గా సెటప్ ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇదంతా అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చి సింపుల్ గా దీన్ని మీరు రైట్ క్లిక్ చేసి, అంటే లాస్ట్ లో మీరు ప్రాక్టీస్ అంతా అయిపోయినాక, అంటే మీకు ప్రతిరోజు నేను పొద్దున్న లేసి 10 నిమిషాలు ఇదంతా ఇన్స్టాల్ చేసుకుంటాను, ఈ స్టెప్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తానంటే ఓకే, మీకు వర్కౌట్ అవుతుందండి, కానీ నేను క్లాస్ చెప్పాలి కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే, రైట్ క్లిక్ చేసి ఇమేజ్ అని చెప్పి క్రియేట్ ఇమేజ్ అంటాను.
క్రియేట్ ఇమేజ్ అని చెప్పి నేనేమంటాను, డాకర్ ఇమేజ్ అంటాను. డాకర్ ఇమేజ్ అని ఇట్లా ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో సెలెక్ట్ చేసి ఇట్లా డాకర్ ఇమేజ్. సో నేను నో రీబూట్ ఇస్తాను, ఇచ్చి క్రియేట్ ఇమేజ్ అంటాను. ఓకే, ఆటోమేటిక్గా నాకు బ్యాక్ ఎండ్లో ఇమేజ్ అయిపోతుంది. సో రేపటి నుంచి నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఏఎంఐస్కి వచ్చి ఇక్కడ నుంచి ఇది పాతలేదు కొంచెం క్రియేట్ అవుతుందిలేండి. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇమేజ్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసి లాంచ్ అన్నాను అనుకోండి, అలాంగ్ విత్ ద డాకర్ నాకు వచ్చేస్తుంది అనమాట. సో నా పని చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. క్వశ్చన్స్ అండి ఈరోజు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగండి, ఫ్యూచర్ టాపిక్స్ మీద కాదు. ఇప్పుడు దాకా చెప్పిందని డౌట్ అడగండి. సో మీరు అడిగింది ఒకవేళ నెక్స్ట్ లెవెల్ టాపిక్ అయితే అప్పుడు చెప్తాను. ఓకే, నాకు క్వశ్చన్ ఉందండి. మనకి మీరు చెప్పినట్టు ర్యాంచర్ ఉంది, డాకర్ ఉంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ సర్వీసెస్ ఉన్నాయి అన్నారు కదా. డాకర్ ఇంత ఫేమస్ ఎందుకు అయింది? ఇంకా ఏడబ్ల్యూఎస్ ఇంత ఫేమస్ ఏంటంటే ఏం చెప్తాను చెప్పండి, దాని ఫీచర్స్ అలాంటివి అనమాట యాక్చువల్గా. ప్లస్ ఏంటంటే అడాప్షన్. ఇప్పుడు మీరు క్యూబర్నెటీస్ ఉంది కదా, క్యూబర్నెటీస్ చూసారనుకోండి, బ్యాక్ ఎండ్ రన్ చేస్తున్న డాకరే, ర్యాచర్ ఓఎస్ కాదు, ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అనమాట. అందుకని ఫేమస్ అయ్యారు. బేసిక్గా ఎక్కువ మంది వాడడం స్టార్ట్ చేశారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ ఏపీఐస్ కానీ సపోర్టింగ్ కానీ అంత ఎక్కువ ఉంది, అందుకని అది ఫేమస్ అయింది. ర్యాచర్ కూడా వాడతారండి, కొంతమంది వాడతారు, కోర్ ఓఎస్ కూడా వాడతారు, అదేం లేదు. సో ఎందుకంటే అదే ఫేమస్ అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చారు, వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మనం ఇందాక మీరు డాకర్ వర్షన్ అంటున్నారు కదా, డాకర్ వర్షన్ అని కొడితే మనకి క్లయింట్ అండ్ ఏజెంట్ చూపించింది కదా. డాకర్ హైఫన్ వర్షన్ అని కొడితే ఓన్లీ బిల్డ్ వర్షన్ చూపిస్తుంది. సో 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 అది ఆ రెండు కమాండ్స్ డిఫరెంట్ అంటే బిల్డ్ వర్షన్ అంటే మీరు డౌన్లోడ్ చేసి 8.09 అండి బిల్డ్ వర్షన్. బేసిక్గా మొత్తం సాఫ్ట్వేర్ చూపిస్తుంది, దాని లోపల ఇన్స్టాల్ అయిపోయిన క్లయింట్ వచ్చి వర్షన్ చూపిస్తుంది. రెండు వేరే కదా దాంట్లో. మన కేసులో ఇన్స్టాన్సెస్ ఉంటాయి అంటే క్లయింట్ వచ్చి ఒక వర్షన్ ఉండొచ్చు, ఇంజిన్ వచ్చి అలా ఉండదు అంటున్నాను. అలా ఉండదు, ఎందుకంటే కంపాక్టబిలిటీ ఇష్యూస్ వస్తాయి, తర్వాత ఇబ్బంది పడతారు. అలా చేయకూడదు. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు క్లయింట్ ఇంజిన్ ఒకే వర్షన్ ఇన్స్టాల్ అవుతాయి, అన్లెస్ మీరు ట్యాంపర్ చేస్తే తప్పితే. నేను ఎప్పుడు ట్యాంపర్ చేయలేదు, చేయకూడదు కూడా. నెక్స్ట్ అండి, ఈ గిట్ హబ్ ఉంది కదా, అంటే ఇది ఒక మన డాకర్ హబ్ ఉంది కదా, మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని మన ఓన్ ఫ్లేవర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. అది ఓన్లీ మనకొకరికి అవైలబుల్ అవుతుందా, పబ్లిక్ గా ఇంకోళ్ళకి కూడా షేర్ చేయొచ్చా? అవసరం లేదు మీకు. అయితే మీరు ప్రైవేట్ గా మీకు కావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అంటే మీ రెపాజిటరీ కొనుక్కోవాలి. బై డిఫాల్ట్ గా అంత ఎక్స్పోజ్ అయి ఉంటుంది క్లౌడ్ లో, ఐ మీన్ మొత్తం ఓవరాల్. మీరు ప్రైవేట్ రెపాజిటరీస్ కావాలంటే ఒకటి ఫ్రీ ఇస్తాడు, మిగతా డబ్బులు కట్టాలండి. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అంతా జెన్ హైపర్వైజర్ కదా, మరి డాకర్ దేని మీద రన్ అవుతుందండి? డాకర్ కంటైనర్ ఏ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకుంటుంది? లేదు, డాకర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళది అదే ఫ్రేమ్ వర్క్ యాక్చువల్ గా. కంటైనర్స్ అంటే అది హైపర్వైజర్ కాదు కదా మీకు, అదొక సాఫ్ట్వేర్ అండి. సో కాబట్టి అది దట్స్ నాట్ హైపర్వైజర్. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. మనం ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా డాకర్ లో, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? డాకర్ ఆ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? మన మెషిన్ లోనా లేకపోతే డాకర్ కంటైనర్ లో స్టోర్ అవుతుంది? దానికి ఏంటంటే వాల్యూమ్స్ మీకు తెలియాలా, అది ఫ్యూచర్ టాపిక్, అప్పుడు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఇంటర్వ్యూ ఆధారపడి దీని మీద. ఇది సరిగ్గా అర్థం కాలేదంటే మీరు ఇంటర్వ్యూ ఈజీగా పోగొట్టుకుంటారు. హర్ష గారు, ఎస్, ఇక్కడ మనం డాకర్ అకౌంట్ చెప్పారు కదా, అది స్టోరేజ్ కి, అదే స్టోరేజ్ ఆల్రెడీ ఫ్యూచర్ టాపిక్ అని చెప్పారు. బట్ మనకి ఇప్పుడు నేను క్రియేట్ చేయాలంటే మన గిట్ హబ్ లాగానే కదా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీ అకౌంట్. ఎస్, గో అహెడ్. ఓకే ఫైన్. హర్ష గారు, అది మనం ఇది మీరు చూపించారు కదా ఇంజినిక్స్, అలా మనము రెపాజిటరీ యాక్సెస్ చేయొచ్చండి వేరే వాళ్ళ డాకర్ నుంచి కూడా?
చేయలేరు కదండి, వాళ్ళు ఇస్తే చేయొచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్స్ ఎలా చేయగలిగారు? వాళ్ళు వాళ్ళు పబ్లిక్ రెపోజిటరీ కూడా మీరు చేయగలిగారు, ప్రైవేట్ ఇస్తే చేయలేరు కదా, ఓకే. పాస్వర్డ్ కావాలి ఇప్పుడు కదా. మన గిటప్ లాగా కాదండి ఇది? గిటప్ కూడా ఒకప్పుడు అన్ని పబ్లిక్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ ఇచ్చాడు. ఓకేనా, మీకు కొన్ని రోజులు ఒక 2-3 months బ్యాక్ చెక్ చేశారంటే గిటబ్ లో అన్ని పబ్లిక్ రెపోజిటరీసే. మీరు డబ్బులు కడితేనే $7 per month మీకు అన్లిమిటెడ్ ప్రైవేట్ ఇచ్చేవాడు. ఓకేనా, ఓకే. సో కాబట్టి మీరు ప్రైవేట్ గా కావాలి. ఇప్పుడు రెపోజిటరీస్ ఉన్నాయి మీరు చూసారంటే, నా అన్ని కూడా పబ్లిక్ రెపోజిటరీలు. నాకు కంపల్సరీ ఇవ్వాలి మీకు, ఎందుకంటే మీరు యూజ్ చేసుకోవాలి కదా, నాకు ప్రైవేట్ గా పెట్టాల్సిన పని లేదు. మీకు కావాలి నేను ఇస్తే మీకు ఐడి పాస్వర్డ్ కూడా ఇవ్వాలా. అట్లా కాకుండా ఏంటంటే మీకు మామూలుగా ఏమవుతుంది, ప్రైవేట్ రెపోజిటరీస్ ఉంటాయి. సో కాబట్టి అది కాకుండా మీరు ప్రైవేట్ గా ఇంటర్నల్ కూడా పెట్టుకోవచ్చు అండి, దాన్ని రిజిస్ట్రీస్ అది మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను రెపాజిటరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదండి? ఆ పేరు కూడా కొట్టండి, చూపిస్తాను. నాకు మీ దగ్గర డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఇందాక డౌన్లోడ్ చేశాను, నేను ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను లేదు కదా, సింపుల్ గా లేదు. పెట్టాను, శ్రీహర్ష వీరిని కొట్టాను. సో అట్లా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. యా, క్వశ్చన్స్ గైస్? సో రిజిస్ట్రీ హోల్డ్స్ ద ఇమేజెస్ కదండి, రిజిస్ట్రీ విల్ హోల్డ్స్ ద ఇమేజెస్. డాకర్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది డాకర్ హబ్ వచ్చి రిజిస్ట్రీ, దాని లోపల ఇవన్నీ రెపోజిటరీ. ఒక్కొక్క రిపోజిటరీ ఇప్పుడు రోలింగ్ అప్డేట్ ఉంది, దాని లోపల ఇమేజెస్, మల్టిపుల్ ఇమేజెస్. ఇది సో రిజిస్ట్రీ ఒక కంట్రీ అయితే స్టేట్ వచ్చి రెపోజిటరీ, జిల్లా వచ్చి ఒక ఇమేజ్. సో ఒక స్టేట్ లోపల మల్టిపుల్ జిల్లాస్ ఉండొచ్చు. ఓకే. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సో ఒకటండి, నేను ఈరోజు సాయంత్రం చాలా మందికి యాక్సెస్ తీసేయబోతున్నాను యాక్చువల్గా. సో ఆల్రెడీ మీరు ఎవరైతే నాకు ఆల్రెడీ చాలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చాలా మంది, మీరు ఒక్క వాళ్ళ పొరపాటున మీకు కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసి మీ యాక్సెస్ పోతే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, ఇమీడియట్గా ఇస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ అవుతాయి, ఒకరు ఇద్దరికి టక్కని తీసేయాల్సి వస్తుంది, తెలియక టక్కనే ఈమెయిల్ అడ్రస్ ప్రాబ్లం వచ్చి. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి సాయంత్రం. మీరు ఫీజ్ చేసి కూడా మీకు ఒకవేళ టక్కన యాక్సెస్ పోతే డోంట్ ఫీల్ బ్యాడ్, నాకు జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు ఇస్తాను. ఓకేనా? See you guys. See you tomorrow, same time. రేపు మిస్ కావద్దు. ఇట్స్ వెరీ నెట్వర్కింగ్ మాట్లాడాలి రేపు. యా, బాయ్.